నువ్వు ఆఫీస్కి వెళ్తూ నేను పిల్లల్ని చూసుకుంటూ. అప్పుడు వంట నేనే చేస్తాను. లోపలెవరు? చుట్టాలొచ్చారన్నా. నాకు తెలిసి నీకెవరూ లేరు కదా. చాలా దూరపు చుట్టాలన్నా. ఏం కావాలో చూసి త్వరగా పంపించే. అలాగేనా? ఏం చేస్తున్నాను మీరిద్దరు? కొంచెంలో ప్రమాదం తప్పింది. నేను రాకపోయి ఉంటే అన్నయ్యకి అడ్డంగా దొరుకుండేవారు. చాలా ఇష్టపడ్డాను స్వాతి. ఇష్టమైంది దూరం అయితే కష్టంగానే ఉంటుంది, కానీ ఏం చేస్తా. అర్చనా, 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 రండి. పెళ్లికి కావాల్సిన చీరలన్నీ తీసుకొచ్చాను. అర్చన ఎక్కడా? ఈ చీర చాలా బాగుందండి. అది అర్చన గౌరీ పూజకి. ఇది ఇంకా సూపర్. అది పెళ్లిపీటల మీదకి. ఈ చీర నాకు బాగా నచ్చింది. అది అప్పగింతలప్పుడు అర్చన కట్టుకోవడానికిలే. అంటే నాకేం లేవా? చూడండి అత్తయ్య. అదేంట్రా, కోడలికేం తీసుకురాలేదా? కోడలు కాదు, కోడవాలి. ఆ 3 మాత్రం వదిలేయి. 1 కొంటే 4 ఫ్రీ బంపర్ ఆఫర్ కింద ఈ 2 బ్యాగ్స్ తెచ్చాను. వాటిలో ఎన్ని కావాలో అని తీసుకో. అంటే పోగులు లేచిపోయినవి, అంచులు ఊడిపోయినవే కదా. చూడండి అత్తయ్య, చెల్లెలకేమో కాస్ట్లీ చీరలు, నాకేమో డిస్కౌంట్ చీరలు. పెళ్లిలో పెళ్లి కూతురే కాదండి, పర్వతనేని వారి కోడలు కూడా గొప్పగానే కనిపించాలి. అది మర్చిపోయినట్టున్నారు. చెప్పండి అత్తయ్య. నిన్ను ఆట పట్టించడానికి అలా అంటున్నాడమ్మా. అన్నీ ఖరీదైన చీరలే. కావాలంటే బిల్లు చూడు. అప్పుడే మోహన్ చూడు ఎలా ఎర్రబడిపోయిందో. పెద్ద గొప్పేలే, మీ ఇష్టం. మీరే ఒక మంచి చీర సెలెక్ట్ చేయండి. ఇంతకు ముందంతా నేను సెలెక్ట్ చేస్తేనే కట్టుకున్నావా? ఇంతకు ముందు వేరు, ఇప్పుడు వేరు. సెలెక్ట్ చేస్తారా లేదా? చేయరా, ముచ్చట పడుతోంది కదా. చాలా బాగుందిరా, మంచి కలర్. నిజంగా మీ టేస్ట్ సూపర్ అండి. ఇప్పుడు సంతోషమేనా? ఇది నా కోసం కాదత్తయ్య, సుభద్రకి. రామ్మ పెళ్లి కూతురా. మీ అన్నయ్య నీకోసం పెళ్లి చీరలు తెచ్చారు. మా అందరికి బాగా నచ్చాయి. నీకెలా ఉన్నాయో చూడు. చూడవే. ఏంటమ్మా చూడకుండా వెళ్ళిపోతున్నావు? నాకు నచ్చలేదు. చూస్తేనే కళ్ళు చెదిరిపోతున్నాయే. నచ్చలేదంటావేంటి? ఏం రోగం? నీకు నచ్చకపోతే వద్దు తల్లి. షాప్ వాడికి ముందే చెప్పానులే, రిటర్న్ చేసేద్దాం. నాకు నచ్చకపోతే ఏదైనా రిటర్న్ చేస్తావా అన్నయ్య? ఇది నీ పెళ్ళమ్మా, నీకు నచ్చకుండా ఏదీ జరగదు.
అయితే నాకీ పెళ్ళే. అర్చన, రెండోదిని గారు, పెళ్లి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? చాలా కాలం తర్వాత ఈ ఇంట్లో జరుగుతున్న శుభకార్యం ఎవరికీ ఏ లోటు ఉండదండి. మీ గురించి నాకు తెలుసు హరి. నేనిప్పుడొచ్చింది మీ ఏర్పాట్ల గురించి ఆరా తీయడానికి కాదు. నా కాబోయే కోడల్ని చూసిపోదామని. ఏంటవి, పెళ్లి చీరలా? అవును పిన్నిగారు, ఆయనెంతో ఇష్టపడి తీసుకొస్తే అస్సలు నచ్చలేదంటోంది మీ కోడలు. చిన్నపిల్ల అన్నీ వాళ్లకి నచ్చినవే చెయ్యాలనుకోవడం పెద్దవాళ్లగా మనం చేసే పెద్ద తప్పవుతుంది. కొన్ని వాళ్లకి నచ్చకపోవచ్చు, మనమే వాళ్ళకి నచ్చ చెప్పాలి. అవసరమైతే బలవంతంగా అయినా సరే కట్టబెట్టాలి. అప్పుడే వాళ్ల జీవితం బావుంటుంది. నా కాబోయే కోడలితో నేను ప్రత్యేకంగా మాట్లాడాలి. దానికి మా పర్మిషన్ ఎందుకండి? అది మీ సొంతం. కావాలంటే మేమే బయటికెళ్ళిపోతాం. అయ్యో, అక్కర్లేదు. మేమే అలా బయటకెళతాం. పద కోడలి పిల్ల. మన అర్చనంటే ఎంత అభిమానమో చూడరా. నిజమేనమ్మా. ఎంత ప్రేమ లేకపోతే చూడడానికి ఇంత దూరం వస్తారు? ఆడపడుచుగారేంటి కొత్తగా సైకిల్ తుడుస్తున్నారు? ఎనీథింగ్ స్పెషల్? ఎస్. ఏంటో అది? ఈ సైకిల్ని నా చిన్నప్పుడు మా అన్నయ్య బహుమతిగా ఇచ్చాడు. రియలీ? అవును. ఇదంటే నాకు ప్రాణం. వాడితే పాడైపోతుందని కొబ్బరి నూనెతో క్లీన్ చేసి జాగ్రత్తగా దాచుకుంటున్నావన్నమాట. అన్నయ్య గిఫ్ట్ సూపర్. మరి ఈ వదిన గిఫ్ట్ కూడా చూడు. చాలా బాగుంది వదినా. మీ అన్నయ్య సెలక్షనే. అర్చన పెళ్లి కదా అని అందరికీ బట్టలు తీసుకొచ్చారు. వాటిలో మీ అన్నయ్యకి బాగా నచ్చిందొకటి సెలెక్ట్ చేయమన్నారు. ఇది తీశారు.
వెంటనే నీకోసం తీసుకొచ్చాను. పెళ్లికి మీ అన్నయ్యే పెట్టాడనుకో. థ్యాంక్స్ వదినా. అర్చన చాలా అదృష్టవంతురాలు. కట్టుకుపోయేవాడి దగ్గర నుంచి కట్టుకునే చీరల వరకు అన్నయ్య సెలెక్ట్ చేస్తున్నాడు. అవునవును, అర్చన వెరీ లక్కీయెస్ట్ గర్ల్. కాబోయే అత్తగారు అంటే పరమేశ్వరి గారు కాబోయే కోడల్ని చూడ్డానికి పనిగట్టుకుని మరీ వచ్చారు. అర్చనని చూడ్డానికొచ్చారా? ఎందుకు? ఎందుకంటే అర్చన అంటే అంతిష్టం. ఏదో మాట్లాడాలని బయటికి తీసుకెళ్లారు. ఏం మాట్లాడుతుంది? నాకెలా తెలుస్తుంది సుభద్ర? బహుశా పెళ్ళయిన తర్వాత వాళ్ళింట్లో ఎలా నడుచుకోవాలో చెప్పడానికి కాబోలు. అది అందరి ముందు చెప్పొచ్చు కదా. అది నిజమే. అంత సీక్రెట్ ఏంటి? ఏంటి, మా అబ్బాయి అంటే ఇష్టం లేదన్నావట? నిన్నే అడుగుతోంది, మాట్లాడవే. అవును, ఇష్టం లేదని చెప్పాను. ఈ మాట పెళ్లి చూపులకొచ్చినప్పుడు చెప్పొచ్చు, ముహూర్తాలు పెట్టుకుంటున్నప్పుడు చెప్పొచ్చు, పెళ్లి పత్రికలు పంచక ముందైనా చెప్పొచ్చు. కాని నువ్వు ఇప్పుడు చెప్తున్నావు. లాభం లేదర్చన, సమయం మించిపోయింది. ఈ పల్నాటి పరమేశ్వరి అబ్బాయి పెళ్లి అంటే చుట్టుపక్కల 10 గ్రామాల ప్రజలు ఎంత అంగరంగ వైభవంగా చేస్తుంది అని అంతా ఎదురు చూస్తూ ఉన్నారు. అటువంటిది మా పార్థుకి నీకు పెళ్ళని అందరికీ ఇంటింటికి వెళ్లి కార్డ్స్ పంచి పెళ్లి దగ్గర పడుతుందని ఎంతో సంతోషంగా పెళ్లి పనుల్లో మేవుంటే ఇప్పుడు ఈ పెళ్లి ఇష్టం లేదు అంటావా? ఈశ్వరా, తప్పు చేస్తున్న అర్చన. ఈ పెళ్లి 100కి 100 పాళ్ళు జరుగుతుంది. కాదు కూడదు అని ఈ పెళ్లి ఆపాలని చూస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ పెళ్లి జరక్కపోతే నా పరువు ప్రతిష్ట ఏం కావాలి? అది కాదండి. నువ్వింకేమి చెప్పద్దు, నేను వినను. పెళ్లికి ముందు ప్రేమ దోమ లాంటివి ఏవైనా ఉంటే ఇప్పుడే వదిలేసే. బుద్ధిగా మా పార్థుని పెళ్లి చేసుకో. నీ జీవితం హాయిగా ఉంటుంది. మా పార్థుకి నువ్వంటే చాలా ఇష్టం. నిన్ను ప్రాణంగా చూసుకుంటాడు. ఈశ్వరా, మా ఇంటి కోడలిగా అడుగు పెట్టావంటే చాలు, నిన్ను మహారాణిలా చూసుకుంటాం. ఇంత చెప్తున్నా నువ్వు వినలేదు అంటే ఈశ్వరా, నా గురించి తెలుసుగా. మీ అన్నయ్యని నడి వీధిలోకి లాగుతాను. మీ కుటుంబం పరువు గౌరవాన్ని గంగలో కలిపేస్తాను. మానాభిమానాలే ప్రాణంగా బతికే మీ అన్నయ్య
అప్పుడు ఏం చేస్తాడో తెలుసుగా? నిన్ను చంపుతాడో లేదా చస్తాడో. కాబట్టి నీ ఇష్టాలతో నాకు సంబంధం లేదు. నా కొడుకు నిన్ను ఇష్టపడ్డాడు. నిన్ను కోడలుగా నేనొప్పుకున్నాను. ఇది చాలు ఈ పెళ్లి జరగడానికి. కాదు కూడదు అని మొండికేశావో జరిగే నష్టం నీకే. వదిన గారు, భోజనాలు సిద్ధంగా ఉన్నాయి. వస్తున్నా వదిన గారు. అలాగే. పదర్చన, చెప్పిందంతా గుర్తుందిగా? పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకుండా మా వాణ్ణి పెళ్లి చేసుకో. అర్చన, మీ అత్తయ్య గారికి నువ్వు వడ్డించు. రామ్మా, వడ్డించు. బయట చాలాసేపున్నారు. అత్తా కోడళ్ళు ఏం ముచ్చటించుకున్నారేంటి? మాక్కూడా చెప్పొచ్చుగా. అధిక ప్రసంగి, నీకెందుకు? పరమేశ్వరి గారింట్లో పద్ధతులేంటో సాంప్రదాయాలేంటో మనకు తెలియవు కదా. రేపు పెళ్ళయ్యాక కొత్త కోడలు ఇబ్బంది పడకూడదని ముందుగానే వాటి గురించి వివరించుంటారు. అంతేనా పిన్నిగారు? అవునమ్మా, ఇంచుమించు అంతే. ఒక్కసారి నాది అనుకున్నాక దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను. ఆ విషయమే నా కోడలికి అర్థమయ్యేలా చెప్పాను. అంతేగా అర్చన? మౌనంగా ఉందంటే అర్చనకి ఏం అర్థమైనట్లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏమీ లేదు. చాలా క్లియర్గా చెప్పాను. ఇంతకీ వంటలు ఎలా ఉన్నాయో చెప్పలేదు? చాలా బాగున్నాయండి. అర్చన, నువ్వు కూడా కూర్చో. వండడానికి, వడ్డించడానికి నా ఇంట్లో పని మనుషులున్నారు. నా కోడలు కాళ్ళ మీద కాలేసుకుని కూర్చుంటే చాలు. ఈ పరమేశ్వరి కోడలు అని అందరూ గొప్పగా మాట్లాడుకోవాలి, అంతే. మీరెలాంటి సందేహాలేం పెట్టుకోకండి. మీ కోడలిగా నా చెల్లెలు మీ గౌరవాన్ని 100 మెట్లు పైకి తీసుకెళ్తుందని నేను హామీ ఇస్తున్నాను. కోడలైనా కూతురైనా
మన గౌరవాన్ని పైకి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఒక మెట్టు కిందకు దించకుండా ఉంటే చాలు. వస్తాను హరి. వస్తానండి. మంచిది. వస్తాను. అర్చన, వెళ్ళమ్మా. మీ అన్నయ్య ఒట్టి పిచ్చోళ్లా ఉన్నాడే. నీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాడో చూశావుగా. దాన్ని వమ్ము చేయకు. అన్నట్టు రేపు 10 గంటలకి మీ ఊళ్ళో ఉన్న శివుడు గుడికి నా కొడుకొస్తాడు. నువ్వు రావాలి. నీ అంతట నువ్వే ఈ పెళ్లి నాకు ఇష్టమే అని వాడితో నువ్వే చెప్పాలి. అసలు మీరంటే ఇష్టమని నేనెందుకు చెప్పాలి? ఎందుకంటే మనం పెళ్లి చేసుకోబోతున్నాం కాబట్టి. నువ్వేమైనా చిన్నపిల్లవా? ఏమీ తెలియనట్టు పెళ్ళి అని అడుగుతున్నావు? నా పేరు అర్చన కాదు, సుభద్ర.